గైస్, ఎలా ఉన్నారు? సో ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే ఏ డే ఇన్ మై లైఫ్ ఎట్ విఐటి ఏపీ యూనివర్సిటీ. సో ఈరోజు అంతా నేను ఏం చేస్తాను, అసలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను ఏం చేస్తానో ఈ వ్లాగ్లో అయితే చూపెడతాను. అంటే నేను క్లాసెస్కి ఎలా అటెండ్ అవుతాను, నా షెడ్యూల్ ఎలా ఉంటుందో అదంతా మీకు చూపెడతాను. సో అదైతే మిస్ కాకుండా చూసేసేయండి. ఇప్పుడైతే నేను బ్రేక్ఫాస్ట్కి వెళ్ళాలి, కానీ నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలేదు. సో అందుకనైతే బాక్స్లో అయితే పెట్టేసుకున్నాను బ్రేక్ఫాస్ట్. సో ఇప్పుడైతే ఇది తినేసేసి క్లాస్కి వెళ్ళడమే, ఎందుకంటే నాకు క్లాస్ 11 o'clock ఉంది. సో మార్నింగ్ నేను లేవలేదు. సో స్లీప్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ మీ. సో అందుకనైతే నేను లేవలేదు. సో ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ అయితే చేసేద్దాం. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసేసి వడ అండ్ ఎగ్ కూడా ఉంది. సో ఇదైతే తినేసేస్తాను. సో రియాలిటీగా చెప్పాలంటే ఎప్పుడు బ్రేక్ఫాస్ట్కి వెళ్ళను అండ్ వెళ్తాను, అప్పుడప్పుడు వెళ్తాను, అప్పుడప్పుడు వెళ్ళను, అప్పుడప్పుడు ఇలా బాక్స్లో అయితే పెట్టేసుకొని తినేసేస్తాను. సో నా డే ఇన్ మై లైఫ్లో అయితే మార్నింగ్ అయితే ఇలా అవుతుంది. కొన్నిసార్లు తింటాను, కొన్నిసార్లు తినాను అండ్ కొన్నిసార్లు ఇలా బాక్స్లో అయితే పెట్టేసుకుంటాను. సో ఇదైతే జరుగుతుంది. సో మళ్ళీ క్లాస్ టైంలో కలుసుకుందాం. బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాను. సో ఇప్పుడైతే నేను క్లాస్కి అయితే వెళ్తున్నాను. నాకు ఎగ్జాక్ట్ 10 minutes ఉంది క్లాస్కి అయితే. సో త్వరగా వెళ్ళాలి. లిఫ్ట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. చూడండి, ఇదైతే ఇంకా అసలు వర్క్ కూడా చేయట్లేదు ఈ లిఫ్ట్ అయితే. నాకు 10 minutesలో క్లాస్ ఉంది, ఇప్పుడు వెళ్ళాలి. ఇక్కడైతే నేను బయోమెట్రిక్ అయితే పెట్టేసి వెళ్తాను క్లాస్కి రోజు. ఇప్పుడైతే క్లాస్కి ఎగ్జాక్ట్ 5 minutes ఉంది, అంటే 11కి 5 minutes ఉంది. నాది క్లాస్ వచ్చేసి 3rd floorలో అయితే ఉంది. సో ఇప్పుడు త్వరగా వెళ్ళాలి. 3 floors గైస్, 3 floors. ఎగ్జాక్ట్ 11 అయిపోయింది. మా మ్యామ్ ఏమంటదేమో. సక్సెస్ఫుల్లీ స్పానిష్ క్లాస్ కంప్లీటెడ్. ఐఎమ్ సో హ్యాపీ. మా మ్యామ్ చెప్తూ వెళ్తూ ఉంటుంది, నేనైతే వింటూ వెళ్తూ ఉంటాను. స్పానిష్ క్లాస్లో కొందరిని మధ్యలో లేపి స్పానిష్లో అడుగుతూ ఉంటుంది. నాకేం చెప్పాలో అర్థం కాదు. బ్లాంక్ ఫేస్ అనమాట, బ్లాంక్ ఫేస్. ఇక్కడైతే స్పోర్ట్స్ అనేది అయితే జరుగుతుంది, అంటే విటోపియా స్పోర్ట్స్ కాంపిటీషన్ అయితే జరుగుతుంది. సో డిఫరెంట్ క్యాంపసెస్ నుంచి వచ్చి ఇక్కడైతే పార్టిసిపేట్ అయితే చేస్తున్నారు. ఇక్కడ అందరూ చూడండి ఎంత ఇంటెన్సిటీతో ఉంది. సన్లైట్ అయితే ఎండలో నడవడం చాలా కష్టం. ఫస్ట్ ఇయర్లో వచ్చేసేసి మాకు బస్సెస్ అయితే ప్రొవైడ్ చేశారు. అంటే ఇప్పుడే ఇంకా స్టార్టింగ్ ఆఫ్ సమ్మర్ సీజన్ కాబట్టి ఇంకా ప్రొవైడ్ చేయలేదు. సో బస్సెస్ ప్రొవైడ్ చేశారు అండ్ ఎవ్రీ బ్లాక్ అయితే ఓఆర్ఎస్ కూడా పెట్టారనమాట. సో అలా కొంచెం హైడ్రేటెడ్గా ఉండొచ్చు. సో ఇప్పుడే ఇంత ఎండగా ఉంది, పోతూ ఉంటే ఇంకెలా ఉంటుందో తెలీదు. సో ఇప్పుడైతే నాకు ఏ క్లాసెస్ లేవు. సో డైరెక్ట్ టు హాస్టల్ అన్నమాట. సో ఎగ్జాక్ట్ నాకు వచ్చేసి 3 o'clock అయితే క్లాస్ ఉంది. సో అప్పుడు కలుసుకుందాము. అండ్ నేను మధ్యలో లంచ్ కూడా మీకు నేనైతే చూపెడతాను. 12:30 అయితే అయింది. సో లంచ్కి అయితే వచ్చాను. సో ఏ ఐటమ్స్ అయితే పెట్టారో అవన్నీ మీకైతే ఇప్పుడు నేను చూపెడతాను. లెట్స్ ఈట్. లంచ్ అయితే మాకు వచ్చేసేసి జిలేబీ అండ్ రైస్ అండ్ ఇక్కడ సంథింగ్ రౌండ్ బాల్స్ లా ఉన్నాయి, ఎలా ఉంటుందో తెలీదు, చూడాలి. అండ్ అప్పడం కూడా పెట్టారు, పప్పు పెట్టారు అండ్ చట్నీ కూడా ఇక్కడ ఉంది. ఇప్పుడు ఇదంతా నేను తినేసేస్తాను. 3 o'clock అయితే నాకు ఎస్టీఎస్ క్లాస్. సో ఎస్టీఎస్ క్లాస్ కి అయితే నేను వచ్చాను. మా ఫ్రెండ్ ఇక్కడ చెస్ ఆడుతుంది. తన ఫ్యూచర్ ప్లేయర్ అన్నమాట, వరల్డ్ ఛాంపియన్షిప్ తను. అంతేనా? సీన్ లేదులే, అంత సీన్ లేదంట, జస్ట్ ఫర్ టైం పాస్ ఆడుతుంది. నెక్స్ట్ అయితే నాకు సిఓఏ క్లాస్, కంప్యూటర్ ఆర్గనైజేషన్ అండ్ ఆర్కిటెక్చర్ క్లాస్. సో ఆ క్లాస్కి అయితే వెళ్దాము. డే ఇన్ మై లైఫ్ అంటే ఏమీ ఉండదు అక్కడ. జస్ట్ క్లాసెస్కి వెళ్ళడం, ఈవెంట్స్ ఉంటే ఈవెంట్స్ అటెండ్ అవుతాను అండ్ జాయ్ఫుల్గా ఎంజాయ్ చేస్తాను. మళ్ళీ రూమ్కి వెళ్తాను, పడుకుంటాను, మళ్ళీ పొద్దున్నే లేచి మళ్ళీ క్లాసెస్కి వస్తాను. సో అంతే అన్నమాట డే ఇన్ మై లైఫ్. సో ఇప్పుడైతే మనం సిఓఏ క్లాస్కి వెళ్దాం. సో ఇది మా సిఓఏ క్లాస్. సిఓఏ క్లాస్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు నాకు 1 hour గ్యాప్. ఇప్పుడు ఈ 1 hour గ్యాప్ లో ఏం చేయాలో అర్థం కావట్లేదు. సో మా ఫ్రెండ్ అయితే వస్తా ఉంది. సో తన కోసం అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నాను ఎట్ లాస్ట్. సో లెట్స్ మీట్ హర్. ఇప్పుడైతే అటు ఇటు తిరుగుతూ ఉన్నాను, ఏం చేయాలో అర్థం కావట్లేదు మా ఫ్రెండ్స్ తోనే. సో వాళ్ళకైతే బ్లాగ్ లోకి రావడం ఇష్టం లేదు. మా ఫ్రెండ్ అయితే పువ్వు అడిగింది. సో దాన్ని అయితే నేను తీసుకొని వస్తా. ఇప్పుడు తీసుకొస్తాను. మరి
కమాన్ క్లాస్ ఉంది, మ్యాథ్స్ క్లాస్. సో దానికైతే వెళ్తున్నాను. సో లెట్స్ మీట్ దేర్. మ్యాథ్స్ క్లాస్, దిస్ ఇస్ ది లాస్ట్ క్లాస్ అన్నమాట. సో ఈ క్లాస్ తర్వాత నాకు ఏ క్లాసెస్ లేవు. సో ఈ క్లాస్ తర్వాత నా డే కూడా ఎండ్ అయిపోతుంది. ఇది మా క్లాస్, మ్యాథ్స్ క్లాస్. సక్సెస్ఫుల్లీ అన్ని క్లాసెస్ కంప్లీటెడ్. సో ఇప్పుడైతే రూమ్కి వెళ్ళిపోవడమే. అందరికీ బాయ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.